ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కూటమిలో జనసేన టీడీపీ ప్రకటించాయి. ఈ రోజు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో బీజేపీ మధ్యాహ్నంలోపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ నుంచి ఎంపికైన కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు రోజు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే జనసేన తరపున నాగబాబు నామినేషన్ వేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఏ టైంకి టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు? బీజేపీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇప్పటికే 5 స్థానాలకు కూడా సంబంధించి కూడా ఒక స్థానం నుంచి కూడా జనసేన నుంచి కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కొనిదెల నాగబాబు కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మరో 4 కూడా 4 స్థానాలకు సంబంధించి కూడా ఒక స్థానాన్ని కూడా టీడీపీ కూటమి సర్కారు ఒక స్థానాన్ని కూడా బీజేపీ కోరిక మేరకు వాళ్ళకు కేటాయించడం జరిగింది. అయితే బీజేపీ విషయంలో ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరని చెప్పేసి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈరోజు వాళ్ళకి మరి కాసేపట్టు కూడా బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దాంట్లో 4 పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. దాంట్లో చూసుకుంటే మటుకు మాలతీ రాణి అని మహిళా నాయకురాలు బీజేపీకి సంబంధించి ఆమె పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. అలాగే సోము వీరాజ్ పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. అలాగే గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్ పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. అలాగే మరొక పేరు పాక సత్యనారాయణ పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ 4 ఎవరికొరికి ఖచ్చితంగా బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా అవకాశం ఇచ్చా అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేత చెప్తున్నారు. మరి కాసేపట్టు కూడా ఆ పేరు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు చూసుకున్నప్పుడు టీడీపీ నుంచి ఇప్పటికే 3 పేర్లను కూడా టీడీపీ అధిష్టానం నిన్న స్పష్టంగా పేర్కొంటూ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ మూడు పేర్లకు సంబంధించి చూస్తే మటుకు 3 మటుకు 2 బీసీ వర్గాలకు చెందిన సామాజిక వర్గానికి, అలాగే ఒక స్థానం మటుకు ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు కేటాయించారు. 3 చూసుకుంటే ఎస్సీ వర్గం నుంచి చూసుకుంటే మటుకు కావలి గ్రీష్మ కూడా రాజాం నియోజకవర్గం చెందిన ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి కూడా వచ్చింది. కావలి గ్రీష్మకు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆమె తల్లి ప్రతిభాభారతి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. దీంతో ఆమె 2017లో కూడా ఆమె గ్రీష్మ టీడీపీలోకి పార్టీలోకి జాయిన్ అయింది. ఒక పదునైన మాటలతో కూడా ఆమె రాజకీయంగా కూడా ప్రత్యర్థికి విమర్శలతో కూడా ఎదురుదాడి చేసే నేపథ్యం ఉన్నట్లు కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి ఆమెకు రాజకీయంగా కూడా ఒక అవకాశం కల్పించారు. గతంలో ఆమె ఏదైతే మహానాడు కార్యక్రమంలో కూడా ఆమె అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పదునైన మాటలతో కూడా ఆమె విమర్శలు దాడి గుప్పించారు. దాని తర్వాత కూడా చూసుకుంటే ఆమెకు పార్టీలో మరింత గుర్తింపు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా కూడా ఆమెకు అవకాశం కల్పించారు. అయితే తాజాగా చూసుకుంటే ఇప్పుడు మరి ఆమెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. మరి కాసేపట్లో ఆమె ఇక్కడ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారిని కూడా తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే మరొక బీదా రవిచంద్ర అని చెప్పవచ్చు. అతను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర కూడా చాలా రోజులుగా కూడా అతను చాలా కొంతకాలంగా కూడా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీకి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆయనకు మరోసారి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఈరోజు మరి కాసేపట్టు అంటే 11 ఈరోజు ఉదయం నుంచి ఈరోజు చివరి రోజు నామినేషన్ దాఖలు చేయడానికి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల కూడా అతను కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఆ పార్టీ నేత కూడా మొత్తం కూడా ఈ నామినేషన్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. మరొక వ్యక్తిని చూసుకుంటే అతను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా టీడీపీ అధినేత అతనికి అవకాశం ఇచ్చారు. కర్నూలు జిల్లా కొసిగి ప్రాంతానికి చెందిన బీటీ నాయుడు అతనికి కూడా పార్టీ మరోసారి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక అవకాశం ఇచ్చింది. అతను దాదాపు చాలా ఏళ్లుగా కూడా అతను టీడీపీలో కొనసాగుతున్నారు. గతంలో చూసుకుంటే 2009-2014లో కూడా కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా కూడా అతను పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాని తర్వాత కూడా అతను కడప అలాగే అనంతపూర్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా అతను కొనసాగారు. అయితే చాండ్రోగా మటుకు అటు రాష్ట్ర స్థాయి నేతగా కూడా కొనసాగుతూ కూడా అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు లోకేష్తో కూడా సత్సంబంధాలు నెరవేర్చుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అతను కూడా బీసీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు కూడా మరోసారి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఈ 3 కూడా ఈరోజు మరి కాసేపట్లో అంటే ఇప్పుడు మరి కాసేపట్లో కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అసెంబ్లీ కార్యకలాపాలు కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వాళ్ళు 10 నుంచి ఈరోజు మధ్యాహ్నం లోపల 2 గంటల లోపల ఈ 3 కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ
కార్యాలయం నుంచి కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే నామినేషన్కు కావాల్సిన పత్రాలు కూడా అన్ని రెడీ చేసి పెట్టారు. ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడిన ఏదైతే సంతకాలు అవసరమో 10 మంది మద్దతు కూడా తీసుకొని పత్రాలన్నీ రెడీ చేశారు. మరి కాసేపట్లో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అంటే కావలి గ్రీష్మ, అలాగే బీటీ నాయుడు, అలాగే బీదర్ రవిచంద్ర, ఈ ముగ్గురు కూడా మరి కాసేపట్టు కూడా 11 నుంచి అలాగే 1 గంట ప్రాంతంలో మధ్యలో కూడా ఈ ముగ్గురు కూడా వాళ్ళు నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు హాజరవుతారు. దీన్ని కూడా టీడీపీ నేతలు కూడా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి కూడా వీళ్ళ ముగ్గురు కూడా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే బీజేపీ నుంచి మరి కాసేపట్లో పేరు స్పష్టత వచ్చాక ఆ బీజేపీ అభ్యర్థి కూడా మరి కాసేపట్లో కూడా ఈరోజు సాయంత్రం 4 లోపల టైం ఉంటుంది కాబట్టి 4 లోపల కూడా అతను కూడా నామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే ఈరోజు చివరి రోజు మటుకు నలుగురు కూడా నామినేషన్ వేసేందుకు కూడా ఈరోజు అవకాశం ఉంటుంది. అయితే చూసుకుంటే మటుకు మొత్తం చూసుకుంటే 5 స్థానాలకు సంబంధించి 5 నామినేషన్ ప్రక్రియ పూర్తయితే ఒకవేళ వైసీపీ మటుకు ఏమన్నా వాళ్ళ తరపున కూడా ఒక అభ్యర్థిని నియమించే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు వైసీపీ నుంచి కూడా ఒక అభ్యర్థి నియమిస్తే మటుకు ఖచ్చితంగా ఓటింగ్ జరిపే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ 5 మటుకు అటు అంటే జనసేన నుంచి కావచ్చు, అలాగే బీజేపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారో 5 మటుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. వైసీపీ మటుకు వాళ్ళ అభ్యర్థులు ఎవరన్నా రంగంలోకి దింపితే మటుకు ఖచ్చితంగా ఎన్నిక జరిగే ఆస్కారం ఉంటుంది. అయితే వాళ్ళు ఎన్నికకు మళ్ళీ నామినేషన్ వేస్తారా లేదా అని చెప్పి మనకు తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద చూసుకున్న మటుకు వైసీపీ మటుకు ఎన్నికల బరిలోకి రాకుంటే మటుకు ఖచ్చితంగా ఈ 5 అభ్యర్థులు మటుకు టీడీపీకే కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.